నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో NH44 జాతీయ రహదారిపై పెరిగిన వాహనాల రాకపోకలు. ఈ రేషన్ డీలర్ మాకు వద్దంటూ కాటారం మండలం శంకరంపల్లిలో లబ్ధిదారుల ఆందోళన. నిత్యం మద్యం మత్తులో రేషన్ బియ్యం ఇవ్వడం లేదని గ్రామస్తుల ఆవేదన. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 23 నుంచి 26 వరకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహక కమిటీ సభ్యులు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గులను పరిశీలించి ప్రజలందరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో మహిళా సిబ్బంది మరియు న్యాయవాదులు రంగవల్లులతో కోర్టు ప్రాంగణాన్ని ముగ్గులతో మెరిపించారు. విజేతలైన వారికి అధికారులు బహుమతులు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో NH44 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారు. పండుగ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కొనసాగనుంది. టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీని క్లియర్ చేసేటప్పుడు టోల్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి రేషన్ డీలర్ నెహ్రూ నాయక్ నిత్యం మద్యం మత్తులో లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ రేషన్ డీలర్ నెహ్రూ నాయక్ రేషన్ షాపును సరైన సమయ పాలన పాటించకుండా, అలాగే అతనికి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాకుండా లబ్ధిదారులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతేకాక ఎప్పుడు మద్యం సేవించి షాప్ నడుపుతున్నాడని, బియ్యం కోసం షాపుకు వస్తే అతని స్పందన ఆ గమ్య గోచరంగా ఉందని, గంటల తరబడి బియ్యం కోసం వేచి చూడాల్సి వస్తుందని, ఆయన కూడా అతను ఒకరిద్దరికి బియ్యం పంపిణీ చేసి షాపు మూసి వెళ్లిపోతున్నారని, ఇదేంటి అని అడిగితే అంతా నా ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, లబ్జర్లు పట్ల అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ప్రజలు తెలిపారు. అదేవిధంగా ప్రతి నెల లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బియ్యం ఇవ్వకుండా వెనక్కి పంపిస్తూ దళారులకు అమ్ముకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తాగుబోతు రేషన్ డీలర్ను తొలగించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే డీలర్ను నియమించాలని కోరుతున్నారు. ఫోన్ చేసిన నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తాను అన్నాడు. అరే నాకు బియ్యం లేవా, బియ్యం తెచ్చుకున్నాడు. ఆ 2 రోజులు ఫోన్ చేసినా రానేలేదు. అవి అటే పీకినాయి. అంతకుముందు ఆ నెల పోయింది. ఇక ఇది నిన్నటి 3 రోజుల కాడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఇవాళ పొద్దున 7 గంటలకు వచ్చి అటు ఫోన్ లిఫ్ట్ చేసు. అది విషయం. కొత్తిళ్ళ నుంచి రావాలి అయ్యే బియ్యం
35 ఉంటే తీసే పారేసిండాయి ఆ, 6 కిలోలు నేను పోయా వెళ్ళిపోతాను గడిగా మాట్లాడితే నేను పోయా ఏళ్ళ తప్పి సాటించురా డీలర్ పేరు ఏం పేరు? ఆంగోత్ నెహ్రా. డీలర్ పేరు ఏంది? అంగోత్ నెహ్రా. చూడు అది చూపు ఒకసారి అది చూపు అది చూపురా చూపు బాధ చెప్పే ఒకసారి. నా బాధ ఏంది? ఎందులో నువ్వు బియ్యానికి రావట్లేదు? బియ్యానికి వచ్చిందని వస్తాను, రోజు వస్తాను. ఎన్నిసార్లు మరిపోయినా తింటాను వచ్చి? 3 మాటలు మరిపోయి ఏమంటాడు మరి అత్తే? ఏమంటాడు ఇక ఆట 2-3 పోతుంది వెళ్ళిపోయి. ఆ, నిన్న పొద్దున్న భోజనం కథం 2 మనుషులు పోతాను పోతాను ఆ, అది వల్ల లేచిపోతాను ఆ. నాకు కాలు లేదు నడుచుకు నాకు నడవబట్టి ఇప్పుడు వచ్చింది కారు వద్దులాగా పోయాడు ఇప్పుడు మొదలు వేసిపోయాడు తలుపు తీసినాక కూడా పోయేదా లేచిపోయాడు లేచిపోయాడు 2 మాటలు లేచిపోయాడు పోయే నువ్వు పోతామన్నా డిజిటల్ హెల్త్ కేర్ సొల్యూషన్ల సాధనలో ప్రపంచ నాయకుడైన స్పింగ్స్ టెక్నాలజీస్ తెలంగాణలో ఉన్నత విలువ కలిగిన నైపుణ్యాలున్న 1000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను ఏర్పాటు చేయనున్నామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫినైన్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు రజిత్ కుమార్, సిఇఓ ఆంటీ అసవా, డైరెక్టర్ కిరణ్ పోతరాజు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఏ చౌదరి పాల్గొన్నారు. ఈ జనరేటివ్ ఏ ఎరాలో కొన్ని లక్షల ఉద్యోగాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. లో లెవెల్ బీపీఓ జాబ్స్, టీపీఓ జాబ్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ జనరేటివ్ ఏ. మన భారతదేశంలో 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న ఇంత పెద్ద హైలీ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీలో ఉద్యోగాలు లేకపోతే చాలా కష్టం. సో వీ నీడ్ టు ఎంకరేజ్ companies like Sensai, particularly working in the current and futuristic technologies like AI, agentic AI, healthcare. Healthcare అసలు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. పర్టికులర్ ఇండియాలో ఎందుకంటే మన విలేజెస్లో చూస్తే చాలామంది ఫార్మర్స్ వీళ్ళంతా కూడా లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతారు. దే ఆర్ నాట్ ఎంబీబీఎస్ డాక్టర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దే డోంట్ గెట్ ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ దోస్ డాక్టర్స్. దాన్ని ఇప్పుడు టెక్నాలజీతో యూఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఏఐ డాక్టర్స్ టు దెమ్ టు హెల్ప్ దెమ్ వాట్ డిసీజ్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ దే హ్యావ్. అన్ని తీసుకుని ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. ఇవాళ పొద్దునే మేము ముగ్గురం కూర్చొని మొత్తం అన్ని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఆల్మోస్ట్ వీ హవ్ సీన్ 50 more than 50 మీడియా హౌసెస్ మన న్యూస్ అంతా తీసుకుని వాళ్ళు పబ్లిష్ కూడా చేస్తారు. హ్యాకథాన్ ఇస్ ఆన్ 16th అండి, 16వ తారీఖు టీ హబ్లో పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుందండి. ఆ మోడల్ ఏంటంటే 20 టీమ్స్, ఈచ్ టీమ్ 3 ఉంటారండి. ఆ 3లో 4వ వాడు మా ఎంప్లాయీ ఒకడు ఉంటాడు, హూ విల్ బి ఎ మెంటర్ వాళ్ళకి. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెడ్స్ డౌన్ మనం ఇచ్చిన దానికి ఒక ఏఐ ప్రోగ్రామ్ రాయాలి. వాళ్ళు అది చేసేసిన తర్వాత మేము రివ్యూ చేస్తాం. రివ్యూ చేస్తే ఏ టీం బాగా చేసిందో, బ్రహ్మాండంగా చేసిందో వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ గివ్ అప్ ప్రైజ్ మనీ గెలిచిన టీంకి 1 lakh rupees ఇస్తున్నామండి. అది కాకుండా గివ్ అవేస్ ఉన్నాయి. సో మీరందరూ ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మాకు ఇంకా ఆల్మోస్ట్ నేను ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతానండి, అంటే మరీ 200-300 మంది చేయలేను. బట్ అగైన్ great discussion with the Honorable Minister of IT yesterday, and to see how we expand this and how is this synergistic with their vision, right? The vision that he has is clear. He said to us, he said, Rajat, Andy, Kiran, he said that, you know, it's not just about IE, we want to verticalize IE in 2025. And that's where he sees that where Spinsa can play a role. Now, I'm going to hand it off to Rajat to talk about from an innovation perspective, you know, and healthcare perspective, how many jobs you're creating. I'm going to let started was innovation. Innovation was what drove us till today and will continue to drive us looking forward.
Now, if you look at healthcare across the globe, healthcare is at the prime time and ready for a massive disruption. When we talk about disruption, think about this, right? This is where innovation is what's going to drive that disruption. And as a company, that's precisely what our vision kind of looking forward. And the driver that's going to really help us really, kind of bring the disruption is the AI. Now, the Telangana, Hyderabad in particularly, has invested in fostering this whole, kind of the AI evolution. And we are now trying to springboard, use that as a platform in driving our own investments and how we grow our entire organization here. So that said, we are looking at recruiting about 100 people immediately this year alone. And it's not just about 100 folks adding to our organization, it's about adding those high-end ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 23 నుంచి 26 వరకు నగరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను కమిటీ సభ్యులు దిలీప్ కుమార్, భూపాల్, రామచంద్రారెడ్డి, నరేందర్ గౌడ్ లు ఆవిష్కరించారు. గంగు ప్రసాద్ గౌడ్, నేను ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ నేషనల్ ఆనరబుల్ ప్రెసిడెంట్. ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ 2016 నుంచి తమ సేవలను కొనసాగిస్తున్నది. ఇందులో ప్రొడ్యూసర్గా, ఫిల్మ్ మేకర్గా సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు భారతదేశ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా తమ సేవలను వినియోగించుకోవచ్చు, తమ కార్యక్రమాలను కొనసాగించుకోవచ్చు. భారతదేశ స్థాయిలో 27 పైగా రాష్ట్రాల్లో ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ సభ్యులు కొనసాగుతున్నారు. అయితే దీని నుంచి కళాకారులను ప్రోత్సహించే నిమిత్తము ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మార్చి 23, 24, 25, 26 తేదీల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ పేరుతో రవీంద్ర భారతిలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. దీనికి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్, యానిమేషన్ వీడియోస్ వీటన్నిటి కూడా వెబ్సైట్ ద్వారా మనకు అందించవచ్చు. ప్రత్యక్షంగా కూడా ఆ రోజు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రారంభకులుగా మరి చీఫ్ గెస్టులుగా సినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేయబోతున్నాం. అదేవిధంగా సినిమా రంగ ప్రముఖులు చిరంజీవి తదితరులను కూడా మనం సంప్రదించబోతున్నాం. అవార్డు ఫంక్షన్లో అన్ని రాష్ట్రాల సినీ ప్రముఖులు కూడా హీరోయిన్లని, డైరెక్టర్లను మనం దీనికి అవార్డు ఫంక్షన్కు అతిథులుగా పిలవబోతున్నాము. ఇంకా వాళ్ళ డేట్లు పూర్తి స్థాయిలో అందిన తర్వాత అఫీషియల్గా 1 by 1 మనం పేరు తెలియజేస్తాము. అయితే కళకు కులం లేదు, ప్రాంతాయ భేదం లేదు. ఎక్కడ ఉన్న కళాకారుల ప్రతిభకు పట్టం కట్టాలి. సామాన్యుడు కూడా ఈ రంగంలోని రాణించాలంటే విస్తృతమైన అవకాశాలు కల్పించాలి. కొన్ని కులాలు, కొన్ని మతాలు లేదంటే కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన ప్రతిభావంతమైన, కళాత్మకమైన, ప్రజలకు వినోదాన్ని అందించే, సందేశాన్ని అందించే, ప్రజలకు చేరువ చేసేటటువంటి సినిమా రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 2016 నుంచి ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ అనే సేవలు వినియోగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడైనటువంటి కళాకారుడు, అంతేకాకుండా ప్రపంచంలో కళని ఔత్సాహికంగా ఇష్టపడుతున్న ప్రతి ఒక్క ఆర్టిస్టు, 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా దీనిలో పాల్గొనండి. మీకు చక్కటి అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో రాణించడానికి అవసరమైన సహాయ సహకారాలు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ అందించబోతుందని తెలియజేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టిన నగరవాసులు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి కొనసాగుతున్న వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజాల వాహనాల రద్దీ మాత్రం సూత్రం భారీగా కొనసాగుతుంది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం టోల్ బూతులు కలవు. వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచిన టోల్ అధికారులు మామూలు రోజులలో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్లినట్లు ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఈ రోజు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దానికి తగ్గట్టుగానే ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4 సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుండి వెళ్తుంది. నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దివిసీమ కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాపు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సారీస్ మరియు జ్యువెలరీస్ అండ్ రెడీమేడ్ సంక్రాంతి సందర్భంగా ఎన్నో ఆఫర్స్ మీకు అందిస్తుంది. కిడ్స్ వేర్ బాయ్స్ కలెక్షన్స్ 0 సైజ్ మరియు 34 సైజ్ వరకు కిడ్స్ వేర్, కిడ్స్ బాయ్స్ జీన్స్ ప్యాంట్, క్వాలిటీ షర్ట్స్ 100 రూపీస్, గర్ల్స్ కలెక్షన్, అంబ్రెల్లా, ఫ్రాక్స్, టాప్స్ అండ్ ఇంకా ఎన్నో మోడల్స్ డ్రెస్సెస్. ఏపీ సైనా ఒక డ్రెస్ వచ్చేసి 300 పడుతుంది. 2 డ్రెస్సులు తీసుకుంటే 500కి ఇస్తున్నట్లు టాప్స్ కలెక్షన్స్. రేపు కాటన్ రే అండ్ టాప్స్ కేవలం 100 రూపీస్ నుంచి ప్రారంభం. అంబ్రెల్లా లాంగ్ టాప్స్ అందుబాటులో కలవు. యాంకిల్ లెగ్గింగ్స్ కేవలం 220 రూపాయలు మాత్రమే. సారీస్ కలెక్షన్స్ కి వచ్చేసరికి సారీస్ డైలీ వేర్, క్రేప్, జార్జెట్, ఇంకొన్ని రకాల మెత్తని సారీస్, డైలీ వేర్ సారీస్ ఓన్లీ 100 రూపీస్ నుంచి ప్రారంభం. ప్రింటెడ్ సారీస్, పంచదార సారీస్, ప్లెయిన్ సారీస్ విత్ వర్క్ బ్లౌజెస్, డోలా పట్టు సారీస్, ఫ్యాన్సీ సారీస్, పట్టు సారీస్ ఇంకా చాలా రకాల సారీస్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. 3 సారీస్ 1000 రూపాయలు మాత్రమే. మెన్స్ వేర్, ఫార్మల్ వేర్స్ ఒక షర్ట్ 250 రూపీస్ కి 5 షర్ట్స్ 1000 రూపాయలు మాత్రమే. ఒకసారి 304 షర్ట్స్ 1000 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ షర్ట్స్ 400 రూపాయలు 1000 రూపాయలు మాత్రమే. మా వద్ద ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ కూడా కలవు. సంక్రాంతి తర్వాత నుంచి ఫ్యాబ్రిక్ హోల్సేల్ ప్రారంభమవును. కేవలం మీటర్ 15 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం సిపిఎం పార్టీ మోపిదేవి మండల కార్యదర్శి బండి ఆదిశేషు కుటుంబాన్ని వికుర్తి శ్రీనివాసరావు పరామర్శించారు. కోడూరు నుంచి అవనిగడ్డ రోడ్డు నిర్మాణాన్ని కోరుతూ చేపట్టిన పాదయాత్రలో ఆదిశేషు ఆకస్మికంగా మరణించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు శనివారం మోపిదేవిలోని స్వగృహంలో ఆదిశేషు కుటుంబాన్ని శ్రీనివాసరావు పరామర్శించారు. సిపిఎం పార్టీలో కొనసాగుతూ గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో పోరాట యోధునిగా ఆదిశేషు పేరు సంపాదించుకుని ప్రజా సమస్యల పోరాడుతూ అసువులు బాసారని ఈ సందర్భంగా వికుర్తి ఆదిశేషు సేవలను కొనియాడారు. జరిగిన సంఘటన కుటుంబ సభ్యులని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. భోజనం పెడతామన్నా దానికి ఎక్కువ ఇష్టపడే ఉంటుంది. జస్ట్ టీ తాగితే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్. తిండి పెట్టినా కూడా అంత డబ్బు వచ్చింది అరువు కట్టండి అది బాగా ముసలాగి దగ్గరికి మేము మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాం. అక్కడ వరకు ప్రైవేట్ హాస్పిటల్లో ఈయన ఇక్కడ రాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ వరకు బాగానే మాట్లాడితే బాగా మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు బాగా తీసుకెళ్ళని తొందరగా అంటున్నాడు. భారతీయ హాస్పిటల్ వెళ్ళేసరికి అక్కడ అది కాలం వేసుకున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళేవారు బండి మీద బాగానే కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బండి ఆయన బండి తీసుకెళ్ళాను అన్నమాట ఖాళీలో. ఆ బండి దిగుతునేసరికి ఆయన చొక్కా పట్టుకుని ఉన్నాడు. ఒక కాలు దిగుబావ అనేసరికి ఒక కాలు కింద పెట్టాడు. పెట్టి దిగలేకపోతున్నాడు. నేను ఈ బండి మీద నుంచి దిగి వచ్చేసి ఆ కాలు కింద పెట్టు అని ఆ కాలు తీసాను. ఇంకా నా మీద భద్రాచలం కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు, ఇతర అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేస్తున్నట్లు, కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు మహబూబాబాద్ ఎంపీ పోలిక బలరాం నాయక్ తెలిపారు. నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ భద్రాచలానికి 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధికి గతంలో కృషి చేసినట్లు, ఇప్పుడు కూడా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ అరెస్టుపై ప్రతిపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, గతంలో టీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి సమయంలో ఆయన్ని అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టు రావడానికి, ఐటీసీ మరో ప్రాజెక్టు రావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు బోగాల శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ, మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ, శ్రీ హారతులీరమ్మ. జై బోలో సత్యనారాయణ స్వామికి, జై బోలో సత్యనారాయణ స్వామికి, జై బోలో సత్యనారాయణ స్వామికి. దేవాస్తాం విశ్వరో భాగవశభావసిద్ధిస్తామో భారతంజనాథమూర్ధ దేవర్ భాగస్తాం నిష్ఠ
श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम यशो नाम रूपाभ्या ध्यादेवीयतनमं गंधर्वोत्तमतोर जय मंगलाम लाभस्तेजां जय श्रीशां दस्तेजां भव तेषां देवस्यामावदेस्योजनाद्धा आवदाम भारतारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवे नारायणि नमोस्तुते हरिवाहमच्युताय नमः नारसिंहाय महात्साय नमः जनार्दनोविंदाय श्रीकृष्णाय नमः शिवगोत्राद्भवस्य प्रधान नायकनामदेस्य धर्मवतीस्य तिरुपति महाराज साई शंकर नामदेस्य साई किरण नामदेस्य शिवानी नामदेस्य सत्यनारायण स्वामी गोविंद सत्यनारायण स्वामी गोविंद गोदा देवी भगवान की गोदा माता की रंगनाथ भगवान की दिगंदैव पूजा साई रोहिणी कुंदे नगरीमध्ये प्रसाद ధమనీయం భద్రాచలం అంటే దక్షిణాదిగా భాషలుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి అంటే కాంగ్రెస్ కొలువైన నేపథ్యంలో వినూత్నంగా ఈ సంవత్సరం అక్కడ రివర్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలాగా ఏదైతే వచ్చిన భక్తులందరూ కూడా చూపించారు. అది కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా అందరికీ కలిగింది. చాలా బాగా అంటే ఈ సంవత్సరం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు కూడా విరివిగా వచ్చారు. దీంతోపాటు మనకి ఇప్పుడు ఏదైతే మన బోర్గంపాడు మండలం సారపాకలో సత్యనారాయణ స్వామి ఆలయానికి మన ఎంపీ గారు బలరామరావు గారు వచ్చారు. వారితో పాటు అంటే ఈ ఒక్క మండలానికి ఈ నియోజకవర్గానికి వారి తరపు నుంచి ఎటువంటి నిధులు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి ఆయన నోటితో తెలుస్తుంది. సార్ అంటే ఈ యొక్క నియోజకవర్గానికి ఏ నిధులు వచ్చినాయి, దీంతో పాటు ఏంటంటే మనకి కరకట్టకు ఉన్నటువంటి ప్రాబ్లం ఉంది, అప్పుడు కరకట్టకు కూడా మన ప్రభుత్వం నుంచి ఏమొచ్చాయి కొంచెం ఆ విషయాలు మా నియోజకవర్గ ప్రజలు చెప్పండి. ఇవాళ పినపాకలో దాదాపుగా పినపాక నియోజకవర్గానికి అమూల్ ప్రాజెక్టుకు దాదాపుగా 40 కోట్ల రూపాయలు రావడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ అయినాయి. మరి కాంట్రాక్ట్ ఎవడో నాకు తెలియదు కానీ వర్క్లు అయితే స్టార్ట్ అయినాయి. వాళ్ళు నోటిఫికేషన్ వేశారు, టెండర్లో వాళ్ళు పాల్గొన్నారు, వర్క్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనము దాదాపుగా ఎన్నో విద్యాలయాలు తెచ్చినాం. ఇప్పుడు నవోదయ పాఠశాలలు కూడా నేను 12 శాంక్షన్ చేయించిన. మొన్న కూడా ఒకటి ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ పినపాక నియోజకవర్గానికి. మరి ఎక్కడ పెట్టారనేది ఇంకా నాకు పూర్తిగా రివ్యూ మీటింగ్లో నేను చేయలేదు, ఎందుకంటే నాకు పార్లమెంట్ నడిచింది మొన్నటిదాకా. ఈ కరకట్ట విషయంలో పోతే 4,000 కోట్ల రూపాయలు 4,500 కోట్ల రూపాయలు అంతకుముందు మనం బైబర్కేషన్ అయినప్పుడు తేవడం అది దానిలో అమపరిచిండ్రు, దాంట్లో పొద్దుపరిచిండ్రు. అది 100% అవుతుంది. నేనేంటంటే 650 crores ఇవ్వండి, మాకు 650 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా మా కరకట్ట ఇక్కడ కానీ అక్కడ కానీ మన అక్కడ బ్రిడ్జి మన ఏడునాగారం బ్రిడ్జి కూడా ఈ మూడింటికి మనం సరిచేయవచ్చు. దాదాపుగా ఒకవేళ ఏ నైట్ కైనా బ్యాక్ వాటర్ అది పోలవరం కంప్లీట్ అయిపోతే బ్యాక్ వాటర్ వచ్చేస్తే మేము మొత్తం దాదాపుగా 2 లక్షలు కాబట్టి 1,00,000 జనాభా మొత్తం కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాత్రిపూట. కాబట్టి మోడీ గారికి కూడా చెప్పడం జరిగింది. నేను అందరి ఎంపీలను తీసుకుపోయి గెలిచిన కాడ నుంచి ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాను. 100% అది నేను తీసుకొస్తాను. ఇప్పుడు మోడీకుంట వాగు కూడా దాదాపుగా 2,000 కోట్లు భద్రాచలానికి తేవడం జరిగింది. నవోదయ పాఠశాల గిరిజన యూనివర్సిటీకి కూడా ఇక్కడ ఉన్న గిరిజనులు కూడా అక్కడికి పోవచ్చు ములుక్కు. అక్కడ కూడా గిరిజన యూనివర్సిటీకి ఆల్రెడీ కూడా డబ్బులు తేవడం జరిగింది 880 కోట్లు. అదేవిధంగా రామప్ప టూరిజం కూడా ఇక్కడ ఉన్న టూరిజం కూడా నేను తేవడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఇవన్నీ కూడా అక్కడ ఉండి ఢిల్లీలో ఉండి చేయడం. అంతకుముందు ఏం చేశానంటే నేను ముందుగా తిరిగి తర్వాత వర్కులు తెచ్చాను. అందువలన ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జి కానీ మన బ్రిడ్జికి నేనే తీసుకొచ్చి ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సోనియా గాంధీతో చెప్పి అది ఇది కానీ తాడవాయి టు పసరా అప్పుడు ఫారెస్ట్ వెల్డింగ్ కొరకు బాగా ఒక బ్రిడ్జి ఉండగా ఇంకో ఇయ్యం దానికి డ్యామేజ్ డేట్ కాకపోయినా నేను తేవడం జరిగింది. నవోదయ పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇవన్నీ తేవడం ఇప్పుడు కూడా నేను చాలా తెస్తున్నా. జేఎన్టీ స్పోర్ట్స్ స్కూల్స్ ఇవన్నీ కూడా నేను తీసుకురాబోతు ఆల్రెడీ అంటే ప్రాసెస్లో ఉంది.
కాబట్టి నేను తప్పకుండా నేను తీసుకొస్తాను. కరకట్ట డెఫినెట్గా చేసి తీరుతాను. దానితో పాటు ఐటీసీ కూడా ఇంకో బ్రాంచ్ పెడుతున్నాం. ఐటీసీ ఫ్యాక్టరీ కమలాపూర్ దగ్గర దాదాపుగా ల్యాండ్ అక్వేషన్ కూడా చేయించాను. అయితే దానికి ఇబ్బంది ఏమొచ్చిందంటే 170 యాక్ట్లో ఫ్యాక్టరీ కట్ట తేవడానికి 5 సంవత్సరాల లోపల పూర్తి కృషి చేస్తా. ఆ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది తప్ప వాళ్ళకి నేను తిట్టడం కాదు, అప్పుల పాలు చేసింది తప్ప ఏది దివ్వలేదు. ఇవాళ అంటున్నారు, గుడి లోపల మాట్లాడుతున్నా, ఇవాళ అంటున్నారు రేవంత్ రెడ్డి కేటీఆర్ను అరెస్ట్ చేయిస్తున్నాడని. ఆ రోజు వాళ్ళ చేయని పాపానికి బిడ్డ కుంకుమ పెడుతున్నాడు ఎంగేజ్మెంట్ రోజు కూడా ఆయనకు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. మరి ఆ రోజు కేటీఆర్ ఎడిపోయిండు, అరెస్ట్ చేయించింది అయినే కదా. తర్వాత పెళ్లి అప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకుంటే ఆ డేట్ కూడా పోస్ట్ పోన్ చేసి కూడా చేసుకున్నారు. ఆ రోజు కూడా అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి మరి వారికి కూడా పాప ఉండే. ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి అన్యాయం చేసిన అదొక సంఘటనను పబ్లిక్ మర్చిపోవద్దని చెప్తున్నా నేను. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ప్రాంతం ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్, ఇక్కడ ప్రమాదాలకి ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే రైల్వే స్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా వస్తుందని ఎదురు చూస్తున్నారు. అదే ఆ రైల్వే ట్రాక్ కి సంబంధించి ఏమైనా ఇంకా మనకి సార్ నేను పోయినసారి నేను మంత్రిగా ఉన్నప్పుడు 9 to 14 ఆ ఇయర్స్ లో ఉన్నప్పుడు మీకు వీక్లీ ట్రైన్ నేనే తెచ్చాను. ఎక్కడ మణుగూరు టు కాజీపేట్ సారీ మన సికింద్రాబాద్ ట్రైన్ నేనే ప్యాసింజర్ వేయించాను. దాని రెగ్యులర్ కూడా నేను ఆ రోజులో చేయించాను. ఈసారి కూడా అప్పుడు కూడా నేను పీపీ ప్రాజెక్ట్ చేయించాను. పీపీ ప్రాజెక్ట్ అంటే సగం స్టేట్ గవర్నమెంట్, సగం సెంట్రల్ గవర్నమెంట్. పీపీ ప్రాజెక్ట్ అంటే ఆ రోజులో నేను చేయించాను, శాంక్షన్ కూడా చేయించాను. మన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు అప్పుల పాలే ఉన్నాం మేము. కాబట్టి మంత్రికి అడుగుతున్నా, మీరు మొత్తం ఇచ్చానా పీపీ ప్రాజెక్టుకు శాంక్షన్ అయింది, మేము ఎట్లా ఇవ్వాలని ఆయన మొన్న నాకు ఆబ్జెక్షన్ చేశాడు రైల్వే మంత్రి గారు. నేను మాధవరెడ్డి గారు అందరం వెళ్ళి అడిగాను. నేను ఆ శాతవాహనాలు వాటికి అన్ని ట్రైన్లు మహబాద్లో అక్కడిక్కడ ఆగుతున్నాయి కాబట్టి కొన్ని ఆఫ్ చేశారు, తిరుపతి ట్రైన్ ఎక్కకుండా. అయితే దాని కొరకు స్పెషల్గా వెళ్తూ ఇది కూడా అడిగినప్పుడు పీపీ ప్రాజెక్ట్ మీకు ఇచ్చాం కదా, మీరు డబ్బులు ఇవ్వండి సగం, మేము రేపటి నుంచే మొదలు పెడతామంటే, సార్ ఇప్పుడు మా పరిస్థితి బాగలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది మొత్తం మాకు లాస్ చేసి పోయింది, అయినా మేము బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, దానితో పాటు ఎలక్ట్రిసిటీ కరెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ కూడా 500కే ఇస్తున్నాం, మొన్న కూడా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు కూడా కొంతవరకు రైతులకు అందజేశాం. కాబట్టి ఇప్పుడు నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన మాజీ రాష్ట్రపతి విద్యావేత్త శాస్త్రవేత్త దివంగత అబ్దుల్ కలాం గారి పేరు మీద కలాం స్ఫూర్తి యాత్రలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించేలా చేపట్టిన కలాం స్ఫూర్తి యాత్ర టీంను అభినందించారు. ఇటు కార్యక్రమంలో సర్వమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య సాగర్, ఎంఆర్ఓ మల్లారెడ్డి, ఎంఈఓ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్ రెడ్డి, రవి, సంజీవ్ రెడ్డి, అయ్యప్పు రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, సంస్కారం, చదువు ఈ 3 మాత్రమే మనము ఇంటికి బునాది వేసుకుంటాం కదా, బునాదిలో ఉన్నటువంటి పిల్లలలాగా ఆ దాని మీదనే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మీ జీవితం అంతా కూడా సుభిక్షంగా మంచిగా పదంతస్తుల మేడలాగా కలకలాడాలంటే కింద ఉన్న పిల్లల లాంటి క్రమశిక్షణతో కూడుకున్న సంస్కారంతో కూడుకున్న చదువును మీరు ఎంతవరకు అభ్యసించారో ఆ పదం మీరు బిల్డింగ్ కట్టలేరు. మేము అనుభవంతో చెప్తున్నాం. చాలా మంది చదవలేక, అవకాశాలు లేక, చదవలేక ఇప్పుడు బాధపడతా ఉన్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, నేను మీకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని కింద కూర్చుంటే బాగుండే కదా, నా చిప్పుతో ఉంటే బాగుండే కదా అనిపిస్తుంది. కానీ వయసు అయిపోతుంది. ఈ సెకండ్ దాటిపోతే మీ జీవితంలో దేనిని కొనగలుగుతావు. కానీ ముందు పోయిన ముళ్ళుని ఎదిగి రావడానికి మీ ప్రపంచంలో ఎవడు కొని శక్తివంతులు ఇంకా పుట్టలేదు. జీవితం చాలా చిన్నది. 20 సంవత్సరాలు కష్టపడండి, 60 ఏళ్ళు సుఖపడండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఈ మాటలే లేపాలా, ఈ మాటలు పడలేదు. ఎగ్జామ్ లో పరీక్ష బుక్కులు కాదు. నేను ఏదైనా ఎదగాల, నేను ఏదైనా సాధించాలనేటువంటి కసి మీకు ఆకలి కానీ రాదు, ధూప కానీ రాదు, నిద్ర కానీ రాదు. మీరు లేస్తే పడుకుంటే నేనేం చేయాలా, నాకు ఎట్లా గుర్తింపు రావాలా, నేను కొత్తదైనా కనుక్కోవాలనేటువంటి ఆలోచన విధానంతో మన అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోండి. మీ జీవితంలో మీరు చేయాలంటే ఏది ఉండదు. మీరు తప్పర్థం చేసుకుంటున్నారు, భయపడుతున్నారేమో, లేకపోతే ఈ నర్వమండలో చదువుకున్నాడు ఆడిపోతాం అనుకుంటున్నారేమో. నర్వమండలంలో చదువుకున్నాడు భూమండలం ఇచ్చిపెట్టి ఆకాశం కూడా పోయేంత తిరిగి పనులు కూడా కావచ్చు. అది మీ శ్రద్ధతో చదివితే మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. మరొక తెలియజేస్తూ ఓకేనా.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామ సమీపంలోని క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను బిషప్ సగిలి ప్రకాష్, కళాశాల నిర్వాహకులు ప్రిన్సిపాల్ కొరివి థోమస్, పలువురు పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్ సగిలి ప్రకాష్ మాట్లాడుతూ క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించుకోవడం మంచి శుభ పరిణామమని అన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కిసాన్ కేత్ రాష్ట్ర కన్వీనర్ దాసరి డానియల్, క్రీస్తు జ్యోతి కళాశాలల నిర్వాహకులు, ఫాదర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను బోధిస్తున్నటువంటి గురువులు కాబట్టి గట్టిగా చప్పట్లు కొడతామా. ఫాదర్ ఐజాక్ వసుదైక కుటుంబం అంటే బహుశా మనం అందరం కులాలకు, మతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా మనమంతా కూడా ఒకటిగానే ఉంటున్నాం. ఇంకా అంటరానితనం ఉందా? ఇంకా ఊరికి బయట ఉండే వాడలు ఉంటున్నాయా? లేక మనం అందరం కూడా అన్యోన్యంగా ఐకమత్యంగా ఉంటున్నామా? ఏ విద్యా సంస్థ అయినా కానీ గర్వించాల్సిన విషయం ఏంటి అని అంటే, గర్విస్తున్నాం. అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, మన కాలేజ్ నుంచి థర్డ్ ర్యాంక్ వచ్చింది. గర్వించాలి, తప్పకుండా గర్వించాలి. వాళ్ళ ఒక ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యం లేనటువంటి విద్య, ర్యాంక్, చదువు, డిస్టింక్షన్, క్లాసులు దేనికోసం? వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉండాలా, ఎప్పుడు మేల్కొని ఉండాలా, ఎప్పుడు భయంతో ఉండాలి? అటువంటి కాదు. కాబట్టి ఈరోజు మన యొక్క క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్, క్రీస్తు జ్యోతి డిగ్రీ కాలేజ్ మన ఈ తల్లాడ ప్రాంతంలో రెడ్డిగూడెంలో వెలసినాయి అని అంటే మీరందరూ కూడా దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి. విద్యార్థులైతేనేమి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితేనేమి, మా బిడ్డలు ఈ యొక్క కళాశాలలో చదవటం వలన ఇంత మనోవికాసం కలిగినటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. Education to the students. I humbly bow before the great visionary of Christ Jyoti Educational Institutions, Most Reverend Maipan Paul, the Emeritus Bishop of Khammam, for his generosity and thoughtfulness. I thank those foreign benefactors who came forward with financial help for realizing the construction of the institutions, hostels and faculty residences. I feel proud to remember the yeoman services of its former principals. I remember the founding principal, Reverend Father Carlo Jesuit Priest, who had a great vision and mission for the institution. He is not in this world now on the joyful occasion. హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ, ముగ్గు అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపల అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపు చల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ముగ్గులను మహిళా మూర్తులు వేయడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్న తల్లులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ తన సొంత డబ్బుతో మహిళలకు బహుమతులుగా చీరలను ఇచ్చారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా నిగ్గుల శ్రీదేవి బేబీరాణి వ్యవహరించారు. ప్రథమ బహుమతి ముస్కే శ్రవంతి, ద్వితీయ బహుమతి నవీన, తృతీయ బహుమతి గరడే సోని. ఈ బహుమతులు పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ట రమ్మ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు రవీందర్, రాజకుమార్, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మి, సంధ్య, తల్లులు శ్రవంతి, హరిక, నవీన, అంజలి, కోమల, సోని, సుచిత పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గు అనేటువంటిది ఒక ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మన భారతీయ సంస్కృతి. పొద్దున లేచిందంటే ఆడవాళ్ళు ఇంటి ముందు, ఇంటి లోపల మంచిగా అలికి, పేడతో అలికి ముగ్గు వేసి అందంగా
మన వాకిళ్లను తయారు చేస్తూ ఉంటారు. ఈ ముగ్గులను కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టే విధంగా మరి ఈ యొక్క తల్లులు ముగ్గులు అనేటువంటిది చేస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ యొక్క అక్కడ పాల్గొన్నటువంటి తల్లులు సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇక్కడ ముగ్గులు వేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇందులో గెలుపొందినటువంటి మరి తల్లులకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తల్లులకు మరి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసినటువంటి బేబిరాణి మేడంకు, నిగ్ల శ్రీదేవి మేడం గారికి, మరి మాకు సహకరించినటువంటి అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ మేడం గారికి, సంధ్య మేడం గారికి, మరి పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా ఆనందం. పిలిచిన ప్రతి తల్లులు వచ్చినందుకు, ఇలాంటి దీన్ని ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో సెలెక్ట్ చేయడం చాలా కష్టమైంది. అందరూ బాగా వేశారు, అందుకే ఇబ్బంది అనిపించింది. కానీ ఏదో చేయాలి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ చేశాము. మిగతా వాళ్ళను కూడా వాళ్ళు నిరాశపరచకుండా డైరీలను ఇవ్వడం, అందరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇలానే ప్రతి ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉండేటి అన్నీ నేను ముగ్గులో వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి కళ్యాణ శోభ సంతరించుకుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా కళ్యాణంలో ప్రారంభమై ఈ నెల 18వ తేదీ వరకు జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి రానున్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో శుక్రవారం వార్షిక పంటల పండుగ అయిన మకర సంక్రాంతి ఉత్సవాలు ఉత్సాహభరితంగా ఆనందంగా నిర్వహించారు. గీతంలోని ఆతిథ్య విభాగం స్టూడెంట్ లైఫ్ డెకరేటివ్ డైరెక్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం లక్ష్యంగా సాగింది. ఉత్సాహభరితమైన అలంకరణలు, సంప్రదాయ ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆనంద క్షణాలను అనుభవించే వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు రంగురంగుల సంప్రదాయ దుస్తులతో తరలి రావడంతో ప్రాంగణమంతా వర్ణ శోభితమైంది. మన సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా విద్యార్థుల సృజనాత్మకత నైపుణ్యాలకు వెలికితీసే వేదికగా కూడా ఈ వేడుకలు ఉపసంహరించాయి. ముగ్గుల పోటీ, ఎద్దుల బండి, సహజ పద్ధతిలో చెరుకు రసం, వెలికితీసే పరికరం ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచి పలువురిని ఆకట్టుకున్నాయి. మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి గీతంలో విద్యా అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా పాల్గొన్న మేకు పందెం పోటీలు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. రుచికరమైన మిఠాయిలు, పొంగల్, సేద తీర్చే చెరుకు రసం వంటి వాటన్నిటిని అరటి ఆకులతో బంతి భోజనంలా వడ్డించడం విశేషం. ఇక విద్యార్థులు గాలిపటాలను ఎగరేయటం, సెల్ఫీలు తీసుకోవడంతో నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఈ సంక్రాంతి వేడుకలు విద్యార్థులలో సామూహిక స్ఫూర్తిని పెంపొందించాయి. ఈ వేడుకలు విద్యార్థులలో సామాజిక భావన, సాంస్కృతిక స్ఫూర్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని ఆతిథ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులలో ఐకమత్యాన్ని చాటడానికి, మన ఘన వారసత్వాన్ని గౌరవించడానికి, మొత్తంగా అవన్నీ శాశ్వత జ్ఞాపకాలుగా నిలిచిపోవడానికి వీలు కల్పించిందన్నారు. రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని డ్రైవర్లకు కంటి పరీక్ష, లైసెన్స్ పత్రాల ధృవీకరణ, తనిఖీలు రోడ్డు రవాణా శాఖ అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి సంధాని మొహమ్మద్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025ను పురస్కరించుకొని జిల్లా రోడ్డు రవాణా శాఖ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి సురక్ష అభియాన్ లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో సింగరేణి మైనింగ్ తో పాటు ఇసుక క్వారీలు కూడా ఉండడంతో డ్రైవర్లకు కంటి పరీక్షలతో పాటు సంబంధిత పత్రాల తనిఖీలు కూడా చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయని దీనిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మీరు క్లిక్ చేసినప్పుడు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో NH44 జాతీయ రహదారిపై పెరిగిన వాహనాల రాకపోకలు. ఈ రేషన్ డీలర్ మాకు వద్దంటూ కాటారం మండలం శంకరంపల్లిలో లబ్ధిదారుల ఆందోళన. నిత్యం మద్యం మత్తులో రేషన్ బియ్యం ఇవ్వడం లేదని గ్రామస్తుల ఆవేదన. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 23 నుంచి 26 వరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహక కమిటీ సభ్యులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.